మోడీ నిజంగా మొండోడేనన్నటువంటిది తనకి తాను నిరూపించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగా అంటే అంతర్జాతీయ సమాజమే అంగీకరిస్తోంది. చివరికి మొన్న ట్రంప్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. మోడీ మొండోడు, తనని మనం కంట్రోల్ చేయలేం, దాన్ని దారికి తేలేమని చెప్పి. ఇప్పుడు నికోబార్ ఐలాండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని ఒక సైనిక స్థావరంగా, అలాగే అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్గా, ఆయిల్ నిల్వలను తీసుకోవడానికి అన్నీ కలిపి దానికి ఒక గ్రేటర్ నికోబార్ పోర్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే, పర్యావరణ పేరుతో లేకపోతే కనుక సాంఘిక సంక్షేమం పేరుతో అనేక మంది అడ్డం పడే కుట్రలు చేస్తున్నటువంటి వేళ, ఏకంగా సోనియా గాంధీ ఎడిటోరియల్ కాలమ్స్ రాసేసినటువంటి వేళ, రాహుల్ గాంధీ దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి వేళ, మోడీ అయితే మొండిగానే ముందుకెళ్తున్నాడు. ₹1,00,00,000 ఈ ప్రాజెక్టుకు ఓకే చేశాడు. గలంతా బే దగ్గరన డిపిఆర్ని ఓకే చేసేశారు. షిప్పింగ్ మినిస్ట్రీ ఇంకా అప్రూవల్ ఇస్తే డబ్బులు ముందుకు వస్తాయి. పీపీపీ మోడల్లో ఇది నడుస్తుంది. 8 నుంచి 9 నెలల్లో రన్నింగ్లోకి వచ్చే అవకాశం ఉంది. 2 ఫేజెస్ ఉంటుంది. మొదటి ఫేజ్లో 44,000 కోట్లు, 11 మిలియన్ కంటైనర్స్, అట్లాగే 16.2 మిలియన్స్ ఆ తర్వాత దశలో ఖర్చు పెట్టబోతున్నారు.